మొట్టమొదటిగా దేవునితో ఈ సంవత్సరం ప్రారంభించుకుందాం. తర్వాత మనుషులతో ప్రారంభిద్దాం. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా, సన్నుతించెదం. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా, సన్నుతించెదం. గడచినాటి కాలము కరుణతో నన్ను గడచినాటి కాలము కరుణతో నన్ను వేలాలే నాటి నీ కృప చూపినాటి మా ప్రభు, వేలాలే నాటి నీ కృప చూపినాటి మా ప్రభు. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా, సన్నుతించెదం. సాధు దినములన్నిటి నీదు క్షేమమేలును
దేవుడు సౌకరించాడు. అందును బట్టి మీ పక్క వారికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలా? తర్వాత సెల్ ఫోన్ లో హ్యాపీ న్యూ ఇయర్ ఉదయం చెప్పండి. దయచేసి మళ్ళా ఇప్పుడు చెప్పి మరి దేవుని సమయం పాటు చేసుకోవద్దు. ఆరాధన వెళ్ళకపోవడం ఒక పాట పాడుకుంటాం, తర్వాత దేవుని వాక్యం వింటాం. పాట సంఖ్య 217 పాడుకుంటాం. 217 215. దయచేసి గమనించండి. 1 2 1 2 7 3 పాడుకుంటాం. ఆ రీతిగా సహకరించండి. పాట సంఖ్య 217 215. భక్తులారా స్మరించదము ప్రభు చేసిన మేలులన్నిటి. భక్తులారా స్మరించదము ప్రభు చేసిన మేలులన్నిటినీ మన శిరసయ్యుండి మహాబల శూరుడు
భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును శాంతించుటకై. కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును శాంతించుటకై. గనుక మనము నడుచుకొనేదము. గనుక మనము నడుచుకొనేదము ప్రభు మార్గములయందు. గనుక మనము నడుచుకొనేదము ప్రభు మార్గములయందు. భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి. అడిగి ఊహించు వాటి కన్నా మరి. సర్వము చక్కగా చేసే. మరి సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ. ఆరాధన వాక్యం వెంట దయచేసి కొంచెం సమయం ఆరాధన కొరకే సిద్ధపడండి. ప్రతిరోజు రాని నిద్ర ఈరోజు మనకు ప్రత్యేకంగా వస్తుంది. దయచేసి ప్రార్థనతో సిద్ధపడమని వింటున్నాం. ఎందుకంటే దేవుని వాక్యము మనం సంధి చేసేటప్పుడు ఎందుకు ఆరాధించాలి? ఈ యొక్క 2026 సంవత్సరం దేవుడు తన కృపలో మాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి మొదటి సంవత్సరం ఎవరిని గణపరచాలంటే ఈ సంవత్సరం దేవుడు మనకు దయాకిరీటంగా ఇచ్చాడు కనుక అందును బట్టి మొదటిగా దేవుని ఆరాధిద్దాం. అందుకొరకు కొంచెము మరి ఒక అర్ధగంట దేవుని వాక్యం విందాం రండి. అందరికి నిద్ర వస్తుంది కదా, నాకు కూడా వస్తుంది. అయితే మనందరి నిద్ర మొత్తం వదిలిపోయేటట్టు ఒక 2 విషయాలు చూసుకుందాము. మొట్టమొదటిగా మనందరం ఎంతో ఎదురు చూసే వచనం ఒకటి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనం అందరూ తీయండి. కీర్తనలు 65వ అధ్యాయము 11వ వచనం. పేజ్ నెంబరు 484 484. అందరు తీసారా? అందరం కలిసి చదువుకుందాము. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారం వెదజల్లుచున్నవి. ఎవరు చదవాలి? మళ్ళీ చదవాల్సిందే. మళ్ళీ మొదటి నుంచి కీర్తనల గ్రంథము, దావీదు రాసిన కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనము, పేజ్ నెంబర్ 484. ఎవరికి చదువు వస్తుందో వాళ్ళందరూ తప్పకుండా చదవండి. సంవత్సరమును నీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారం వెదజల్లుచున్నవి. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు సహాయం తీసుకుందాం. అందరు తలలో ఉంచండి. మరొకసారి మీ మందిరావరణంలో మీరు ఏర్పరచుకున్న మీ
ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దేవతండ్రి, ఈ దినం చూడలేక ఎంతో మంది గతించిపోయినారు. అయినా సరే మిమ్మల్ని కరుణించి మమ్మల్ని అందరినీ ఆరోగ్యంతో ఉంచి సజీవ లెక్కల్లో ఉంచి ప్రభా బేతేలు మందిరంలో మిమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. దేవతండ్రి, ఇక్కడ నిలవబడిన నేను ఏమాత్రం యోగ్యుని గాను, ఇక్కడ ఉన్న వారిలో ఎవరికంటే గొప్పవాణి కాదు ప్రభా. కేవలం మీ ఉచితమైన కృప ద్వారా మీ మాటలు చెప్పడానికి నాకు అవకాశం దొరికింది ప్రభా. ఈ అవకాశాన్ని నేను మిస్యూజ్ చేసుకోకుండా, ఎవరి సమయం వ్యర్థం చేయకుండా, ఎవరికి బోర్ కొట్టకుండా ప్రభా తండ్రి, నిద్ర మత్తు చేత ఎవరు ఇబ్బంది పడకుండా శత్రు సైతాన్ని మా మధ్య నుంచి దూరంగా తీసుకెళ్లి దేవతండ్రి మాకు మీ ఆత్మను ఉంచమని వేడుకుంటున్నాం. దేవతండ్రి, మా అందరికీ మీ సన్నిధి కాంతిని ఉదయింపజేయమని, మీ మాటలు చెప్పడానికి నన్ను బోరగా వాడుకోండి. నా మాటలు కాదు ప్రభా, మీ మాటలు నేను వివరించడానికి మీ కృప చూపించమని దేవా మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాము. హృదయం తెరిచిన దేవా, మీ పిల్లల హృదయం తెరవమని యేసుక్రీస్తు వారి పరిణామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథంలో 65వ అధ్యాయంలో 11వ వచనం మనం ఇందాక చదువుకున్నాం. సంవత్సరమును నీ దయాకిరీటం ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ఈరోజు ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరికి ఈ వాక్యం వర్తిస్తుంది. ఎందుకంటే సంవత్సరం అనేటువంటి, కొత్త సంవత్సరం అనేటువంటి కిరీటాన్ని దేవుడు మనందరికి ఇచ్చాడంట. ఇచ్చినట్టే లేదా? ఇచ్చినట్టే కదా. ఈరోజు బ్రతికున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఏ కిరీటం ఇచ్చినాడు? కొత్త సంవత్సరం అనే దయా కిరీటం, ఉత్త కిరీటం కాదు. ఏ కిరీటము? కొత్త సంవత్సరం అనే దయా కిరీటాన్ని మనకు ఆయన ధరింపజేసినాడు. అయితే ఈ దయా కిరీటాన్ని ధరింపజేయడానికి ఆయన 3 పనులు చేస్తూ వచ్చినాడు. పైన ఉంటుంది. ఏం చేస్తాడంటే 10వ వచనం, దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు, వాన జల్లు చేత దాని పదును చేయుచున్నావు, అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించితివి. మొట్టమొదటిగా ఒక వ్యవసాయదారుడు, చాలామంది ఇక్కడ రైతులు ఉన్నారు కదా, పంట వేయాలంటే మొట్టమొదటి ఏం చేస్తారు? చదును చేస్తారు. ఎందుకంటే ఎత్తులు పల్లాలు గుట్టలు ఏమైనా ఉంటే, లేకంటే ఏదైనా సరే అక్కడ ఉండకూడని రాళ్ళు రప్పలు ఉంటే వాటన్నిటిని ఒకసారి దున్నుతారు. దున్నడమే కదా అనేది ఇక్కడ కూడా, దున్నడం. నాగలు తీసుకొని మొత్తం దున్నేస్తారు. దున్ని చదును చేసిన తర్వాత ఏం చేస్తారంటే నీళ్లు పెడతారు. ఎందుకు? నేలను తడపడానికి. నేలను తడిపినప్పుడు దాంట్లో విత్తనం వేస్తే తొందరగా మొలుస్తుంది. నీటిలో ఉన్నటువంటి విత్తనానికి, ఎండిపోయిన భూమిలో ఉన్న విత్తనానికి ఏది తొందరగా జీవం పొందుతుంది? అందుకు దేవుడు ఏం చేసినాడంట, నిన్ను నన్ను గత సంవత్సరం అంతా ముందు దున్నినాడు. ఎట్లా దున్నుతాడు? ఏదో బాధ వచ్చింటుంది, అనారోగ్యం వచ్చింటుంది, ఇంట్లో సమస్యలు వచ్చింటాయి, లేకుంటే భర్త సరిగ్గా ఉండడు, భార్య సరిగ్గా ఉండదు, అత్తమామలకు పడదు, అత్త కోడలకు పడదు. ఎన్ని సమస్యలు ఉంటే అన్ని సమస్యలు దేవుడు ఏదో ఒకటి తెచ్చింటాడు మనకు. ఏం చేస్తాడు తెలుసా? దున్నదానికి. ఎందుకు? అన్నీ బాగుంటే మనం మాట వినాం కదా, వింటామా? అన్నీ బాగుంటే మనం దేవుని మాట వింటామా? వినం. అందుకు దేవుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ ఏం చేస్తాడంటే దున్నుతాడు. ఏదో ఒక శ్రమ గుండానైనా, ఏదో ఒక ఇబ్బంది గుండానా, లేదా ఏదో ఒక అనారోగ్యం గుండా అయినా మనల్ని తీసుకెళ్ళి దున్నుతాడు. దున్నిన తర్వాత ఏం చేస్తాడంటే తడుపుతాడు. తడపడం అంటే ఏంది? అప్పుడు వాక్యం వస్తుంది మన దగ్గరికి. అప్పటి వరకు మనకు దేవుడు గుర్తురాడు. ఎప్పుడైతే మనకు శ్రమ వస్తుందో అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. దాన్నే తడపడం అంటారు. తర్వాత ఏం చేస్తాడు దేవుడు? నాటేస్తాడు. నాటేయడం అంటే కొత్త సంవత్సరంలోకి మనం తీసుకురావడమే. సో ఇక్కడ కూర్చున్న మనం ఎవ్వరము కారణం లేకుండా ఇక్కడికి రాలే. మనందరికీ 3 అనుభవాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దున్నడం, చదును చేసుకునే అనుభవం ఉంది. రెండోది తడపడం, దేవుని వాక్యాన్ని ఆస్వాదించిన అనుభవం ఉంది. మూడోది మొలకెత్తడం, కొత్త సంవత్సరంలోకి వచ్చిన అనుభవం ఉంది. ఈ అనుభవం కలిగినటువంటి మనము యేసు ప్రభువును ఆరాధించడానికి కొన్ని మాటలు చూసుకొని ప్రభువును మనం ఆరాధిద్దాము. అయితే రండి, మత్తయి సువార్త
ఒకటో అధ్యాయము 21వ వచనము. మత్తయి సువార్త 1వ అధ్యాయము. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. చాలమ్మా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మనకు 2 విషయాలు కనిపిస్తాయి. మొట్టమొదటి ఏందయ్యా అంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించడానికి వచ్చినాడంట. తన ప్రజలంటే ఎవరు? యేసు ప్రభు యొక్క పిల్లలు అనుకోండి. దేవుని ప్రజలు దేంట్లో ఉన్నారు? పాపంలో ఉన్నారంట. ఆ మాటకు అర్థమైందంటే, తన ప్రజలు అంటే దేవుని ప్రజలు పాపములో ఉన్నారు, వాళ్ళని రక్షించడానికి వచ్చినాడు. దేవుని ప్రజలకు పాపం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని ప్రజలకు పాపం ఎక్కడి నుంచి వచ్చింది? అయితే రండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు. పాపం చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. చాలమ్మా. అయితే ఇక్కడ మనకు 2 పాపాలు పుట్టుకతోటే వస్తాయి. యేసు ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా ప్రతి వ్యక్తి జీవితంలో 2 పాపాలు ఉంటాయి. ఒకటి జన్మ పాపము. 2 స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుట్టిన ప్రతి మనిషికి జన్మ పాపం అనేది సంక్రమిస్తుంది. అది పుట్టుకతో వచ్చే పాపం. రెండోది కర్మ పాపాలు, అంటే ఎదుగుతున్న క్రమంలో మనిషి చేసే పాపాలు. సో మనుషుడు ఈ 2 పాపాల చేత తన జీవితాన్ని నష్టపోయే స్థితిలో ఉన్నాడు. అందుకోసమనే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో రాయబడింది ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి. అయితే యేసు ప్రభు రక్షించడానికి వచ్చినాడు కదా, అంతకుముందు పరిస్థితి ఏంది? యేసు ప్రభు రాకముందు పాపాల సంగతి ఏంది అంటే, పాత నిబంధన గ్రంథంలో ఒక రూల్ ఉండేది. ఏంటంటే, ఒక వ్యక్తి ఒక పాపం చేసినాడంటే, లేదంటే ఒక తప్పు చేసినాడంటే, అబద్ధం ఆడినా సరే, దొంగతనం చేసినా సరే, ఒక గొర్రెలో లేకుంటే మేకనో బలి ఇవ్వాల. అయితే ఆ సందర్భంలో పాపాలు చాలా తక్కువ ఉండేటివి. సంవత్సరానికి 1-2 చేసేటోళ్ళు. అందుకు వాళ్ళు ఏం చేసేటోళ్ళు, ఒక గొర్రెనో 2 పాపాలు చేసే 2 గొర్రెలు, 3 పాపాలు చేసే 3 గొర్రెలు తీసుకొని పోయి బలి అర్పించేటోళ్ళు. అయితే ఇప్పుడు మన సంగతి చూసుకుంటే, మనం రోజుకు ఒక అబద్ధం ఆడామనుకో, సంవత్సరానికి ఎన్ని అబద్ధాలు అవుతాయి? సంవత్సరానికి ఎన్ని రోజులు? అంటే మనం ఎన్ని గొర్రెలు అర్పించాలా? 300 గొర్రెలు అర్పించేటోళ్ళు ఎవరున్నారా ఇక్కడ? అయితే మానవుడు ఒక సంవత్సరంలో రోజుకు ఒక్క అబద్ధం చేసుకోండి అంతే. ఒక అబద్ధమైనా మనం ఆడేది? అబద్ధము, దొంగతనము, జారత్వము, వ్యభిచారము, మోసము, లేకుంటే కుళ్ళు, ద్వేషము, అసూయ ఎన్ని ఉన్నాయి? అన్ని వదిలేసి ఒక్క పాపం చేస్తేనే సంవత్సరానికి 360 బలులు మనం ఇవ్వాలి. ఒకవేళ నా అదృష్టం బాగుండి నేను 100 సంవత్సరాలు బతికితా, నేను ఎన్ని బలులు అర్పించాలా? 3,65,000 బలులు అర్పించాలా. అంతే కదా? సో నా జీవితంలో పాపాలు ఎక్కువైపోతున్నాయని తెలిసినటువంటి దేవుడు ఏం చేసి వచ్చినాడంటే, ఆయనే మనుషుని రూపంలో భూమి మీదకి వచ్చినాడు. ఆయనే మనుషుని రూపంలో భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేసినాడు? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం తీయండి. రోమా 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి, అక్కడ పక్కనే కాబట్టి ఉంటుంది. ఎవ్వరు కూడా మంచి చేయలేరు. ఎందుకంటే మనుషుడు మంచోడైతే దేవుడు రావాల్సిన అవసరమే లేదు. అర్థమవుతుందా కాన్సెప్టు? దేవుడు భూమి మీదకి రావడానికి కారణం ఏంటంటే, మనిషి మంచోడు కాదు కాబట్టే. సో మన లోపల మంచి లేదు కాబట్టి మనకేం కావాలా? మంచివాడైనా ఒక దేవుడు కావాలా. నాకు దగ్గుంది, నాకు దగ్గుంటే నేను దగ్గు సిరప్ తాగాలి, అంతే కదా? తగ్గుతుంది. జలుబు సిరప్ తాగితే తగ్గుతుందా? సేమ్ అంతే. పాపం పోవాలంటే పాపాలు క్షమించడానికి వచ్చిన వ్యక్తిని నమ్మితేనే పాపం పోతుంది. అర్థమైంది కదా? సరే, ఈ పాపాలు క్షమించడానికి వచ్చిన దేవునికి ఉన్న శక్తి ఏంది?
సరే దేవుడు వచ్చినాడు అంటున్నారు, ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడు అని చాలామంది అడుగుతుంటారు కదా. అయితే మొట్టమొదటిగా మనం చూడాల్సింది ఏంటంటే ఎవరు ఈయన అంటే సామెతల గ్రంథము 8వ అధ్యాయం తీయండి. ఈ యేసు ప్రభు ఎవరయ్యా అంటే సామెతలు 8వ అధ్యాయము 22వ వచనం నుంచి నేనే చదువుతా, ఒక్క నిమిషం. పూర్వమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుంచి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. తర్వాత కింద 30వ వచనం, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే యేసు ప్రభు అనే దేవుడు 2100 సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడు కాదు, 2025 సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడు కాదు. ఈయన ఎప్పటి నుంచి ఉన్న దేవుడు అయ్యా అంటే అనాది కాలం మొదలుకొని భూమిని పునాది వేయక ముందు నుంచి ఉన్న దేవుడు ఈయన. చాలామంది అంటుంటారు మీ దేవుడు 2025 సంవత్సరాల క్రితమే కదా వచ్చింది, అంతకుముందు ఏంది సంగతి అంటే ఆయన 2525 సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడు కాదు. ఆయన భూమిని స్థాపించకముందు, సూర్యుడిని చంద్రుడిని స్థాపించకముందు, జలచరాలను స్థాపించకముందు, ఏమీ లేకముందు నుంచి ఆయన ఉన్నటువంటి దేవుడు. అందుకే ఆయన గురించి ఒక మాట రాయబడుతుంది రండి, నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనము. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఈ దేవునికి ఉన్న పేరు ఏంటంటే జీవించేటువంటి దేవుడు అనేటువంటి పేరు ఉంది నాకు. ఈ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడంటే నువ్వు నేను పుట్టకముందు, భూమి పుట్టకముందు, ఆకాశం పుట్టకముందు నుంచి ఉన్నాడు. సో మొట్టమొదటిగా మనం ఆరాధించాల్సింది ఏంటంటే ప్రభువా భూమి పుట్టకముందు నుంచి సజీవుడుగా ఉన్న దేవుడైనందుకు వందనాలు. ఫస్ట్ పాయింట్. ఓకే, రెండో పాయింట్ రండి. రెండోదిగా ఈయన ప్రత్యేకత ఏంది? ఇందాక చూసిన విషయమే. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. చాలమ్మా. రెండవదిగా ఆయనకున్న గొప్ప లక్షణం ఏంటంటే పవిత్రమైన జన్మ జన్మించిన దేవుడు. ఎక్కడ ఎవరిని చూసుకున్నా సరే వాళ్ళందరూ స్త్రీ పురుషుల కలయిక ద్వారానే పుట్టినోళ్ళే. మనం చాలామంది అనుకుంటుంటాం కదా, స్వామీజీలు వస్తూ ఉంటారు, బాబాలు వస్తూ ఉంటారు, మీ అమ్మ నాయన పేరు ఏం పేరు అని మనం వాళ్ళని స్పష్టంగా అడిగి వాళ్ళ గోత్రాల్లో తెలుసుకోవచ్చు. వాళ్ళందరూ స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుట్టిన పిల్లలు. అయితే యేసు ప్రభు అనే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పుట్టడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ కన్యక గర్భవతి అయి కుమారుని కనింది. ఎందుకు కనింది? ఇక్కడ చాలామంది అడిగేది ఏంటంటే కన్యక గర్భవతి అయి కుమారుని కనడం ఏంది అంటే ఒక పాపము తీసివేయాలంటే ఒక పాపి భూమి మీదకి వస్తే ఆ పాపం తీసివేయబడదు. అంటే ఉదాహరణకు మనుషుడు పుట్టినప్పుడు మనుషునికి ఏం పాపాలు వస్తాయని చెప్పినా జన్మ పాపం ఒకటి, కర్మ పాపం ఒకటి. సో పుట్టుకతోటే మనిషి పాపిగా పుడతాడు. దేనివల్ల? స్త్రీ పురుషుల కలయిక వల్ల. అదే పరిశుద్ధాత్మ ద్వారా మనిషి భూమి మీదకి వస్తే పరిశుద్ధాత్మ ద్వారా భూమి మీదకి వచ్చినటువంటి ఆ మనుషుడు పవిత్రుడు అవుతాడు కాబట్టి అతనికి పాపాలు తీసేయడానికి శక్తి వస్తుంది. అర్థమైందా? సో పుట్టుకలోనే ఆయన పవిత్రత కనపరుచుకున్నాడు. మన పుట్టుక ఎటువంటిది? మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే దావీద్ మహారాజు అంటాడు రండి, కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనం తీయండి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనం, నేను పాపములో పుట్టినవాడను. ఇక్కడ విషయం ఏంటంటే మన పుట్టుకకు అనగా మనుషులైన మనం పుట్టడానికి దేవుడు పుట్టడానికి వ్యత్యాసం లేకపోతే ఆయన దేవుడు ఎట్లయితాడు? అంతే కదా. సో యేసు ప్రభు పుట్టుకలో పవిత్రత ఉంది. రెండవదిగా మనం ఆరాధించాల్సింది ఏంటంటే పవిత్రమైన జన్మ జన్మించినందుకు వందనాలు. దిస్ ఈజ్ సెకండ్ పాయింట్. ఓకే, థర్డ్ పాయింట్ రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం తీయండి. మీ సమయం అయిపోదు కాబట్టి తొందరగా చెప్తున్నా. ఎఫెసీ 1:6లో లాస్ట్ 2 లైన్లు చదవండి చాలు. జగత్తు పునాది అనకా నుంచి చదవండి.
జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జాగ్రత్తగా వినండి, 3వ పాయింట్. ఆయన ఏం చేసినాడంటే భూమిని పునాది వేయక ముందే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. ఒకసారి మనం ఆలోచన చేద్దామా? భూమిని పునాది వేయబడక మునుపే అంటే ఎప్పుడు? ఈ విశ్వాన్ని సృష్టించక ముందే. ఈ విశ్వం ఎంత పెద్దది? ఇంతకుముందు కూడా మనం ఒకసారి అనుకున్నాం. కాకినాడ జిల్లా కంటే ఆంధ్రప్రదేశ్ పెద్దది, ఆంధ్రప్రదేశ్ కంటే భారతదేశం పెద్దది అవుతుంది, భారతదేశం కంటే ఆసియా ఖండం పెద్దది అవుతుంది, ఆసియా ఖండం కంటే భూగ్రహం పెద్దది, భూగ్రహం కంటే సోలార్ సిస్టమ్ పెద్దది, సోలార్ సిస్టమ్ కంటే గెలాక్సీ పెద్దది, గెలాక్సీ కంటే విశ్వం పెద్దది, యూనివర్స్ అంటారు. ఇంత సమూహాన్ని సృష్టించక ముందే దేవునికి పలానా కాకినాడలో పలానా వ్యక్తి పుట్టాలి అనేటువంటి ఆలోచన ఉందంట. నువ్వు నేను మనం ఇక్కడ ఉన్నామంటే ఏదో యాదృచ్ఛికంగా మనం ఇక్కడికి రాలే. ఇక్కడ మనం ఉండడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఆయన జగత్తు పునాది వేయబడక ముందే, అంటే భూమిని ఏర్పాటు చేయకముందే నువ్వు నేను ఇక్కడ ఉండాలని కోరుకున్నాడు. నేను మీకు ఒక విషయం చెప్తున్నా. నేను పనిచేసే కంపెనీలో నాకు కొంతమంది ఫ్రెండ్స్ తెలుసు. అయితే వాళ్ళల్లో ఒకతను నాకు నిన్న ఫోన్ చేసినాడు. హైటెక్ సిటీ దగ్గర హైటెక్స్ అనేటువంటి ఒక ఆడిటోరియం ఉంది. ఆ ఆడిటోరియంలో ఈరోజు న్యూ ఇయర్ పార్టీ జరుగుతుంది. దానికి ఎంట్రీ ఫీజు ఎంత తెలుసా? ఏ క్లాస్ అయితే ₹1,00,000, బి క్లాస్ అయితే 50,000, సి క్లాస్ అయితే 30,000. ఎంత? 1,50,000, 30,000. ఏం చేయడానికి? తాగి తిని ఎగరడానికి, మొత్తం గంతులు వేయడానికి. సో ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే నా ఫ్రెండ్స్లో నాకున్నటువంటి వ్యక్తుల్లో ఆల్మోస్ట్ ఒక 20 మంది ఇప్పుడు అక్కడ ఉన్నారు. ఇంకొంతమంది ఇప్పుడు అందరూ వైజాగ్ బీచ్ దగ్గర కొంతమంది కూర్చున్నారు. ఇంకొంతమంది ఏం చేయాలో తెలియక నిద్రపోయినారు ఇంట్లో. కానీ మనందరం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? మందిరంలో ఉన్నాం. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. నిన్న నాకు తెలిసిన ఒక వ్యక్తి, అతను రేపు న్యూ ఇయర్ వస్తుంది, కేక్ కట్ చేయాలా, ఎంజాయ్ చేయాలా అని చెప్పేసి ఏం చేసినాడంటే తెలంగాణ సైడు మందు కొంచెం తక్కువ రేటుకు దొరుకుతుంది. మా కర్నూలు నుంచి తెలంగాణ ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని వేసుకొని రేపు నైటు బాగా తాగాల, పోయి ఇప్పుడు తెచ్చుకుందాం స్టాక్ అని చెప్పి బయలుదేరినాడు. ఏం వేసుకొని వెళ్ళినాడు? ఆటో వేసుకొని వెళ్ళినాడు. ఆటో వేసుకొని వెళ్ళి అక్కడికి వెళ్తూ ఉంటే మొత్తం సీసాలన్నీ తీసుకొని రిటర్న్ వస్తూ ఉంటే పెద్ద లారీ గుద్దింది, అందరూ చచ్చిపోయినారు. 3 అబ్బాయిలు, ఒక్కొక్కరికి 30 ఏళ్ళు కూడా లేవు, 30 ఇయర్స్ ఈవెన్ బిఫోర్. వాళ్ళు దేనికోసం సిద్ధపడినారు? కొత్త సంవత్సరాన్ని తాగుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలని సిద్ధపడినారు. కానీ దేవుడు వాళ్ళ సిద్ధపాటు ఎక్కడ పంపించినాడు? కానీ మనల్ని ఆలోచన చేసుకోండి. మనందరం ఈరోజు ఎక్కడ ప్రశాంతంగా కుర్చీలో కానీ ఫ్యాన్లో కానీ ఫ్యాన్ వేసుకొని ప్రశాంతంగా ఒక మందిరంలో కూర్చొని మనం వాక్యం వింటున్నాం అంటే మనం ధన్యులం. కాబట్టి ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు సురక్షితంగా ఇప్పటి వరకు బతుకుండాలని కోరుకున్నాడు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు. భూమిని ఆకాశాన్ని దేవుడు ఎట్లా చేసినాడు? భూమి కలుగును కాక అంటే, సూర్యుడు కలుగును కాక అంటే, చంద్రుడు కలుగును కాక అంటే మరి మనిషి ఎట్లా పుట్టినాడు? రండి ఆదికాండము నేల మంటి చేత వచనం ఎక్కడుంది? చదువు. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని సృజించి, చాలు. ఒక విషయం జాగ్రత్తగా వినండి. దేవుడు భూమిని చేసేటప్పుడు భూమి నువ్వు కలుగు అంటే కలిగింది, ఆకాశాన్ని చేసేటప్పుడు ఆకాశం కావాలి అంటే అయింది. కానీ మనిషిని చేసేటప్పుడు ఏం చేసినాడంటే తెలుసా? ఒక మట్టి ముద్ద తీసుకున్నాడంట, తీసుకొని కూర్చున్నాడంట. కూర్చొని దానికి కాళ్ళు చేతులు శరీరం అంతా అవయవం ఏర్పాటు చేసినాడంట.
ఏర్పాటు చేసి దానికి నాసికారంధ్రంలో గాలి ఊదినాడంట. ఇప్పుడు భూమిని ఆకాశం చేయడానికి ఎక్కువ కష్టపడినాడా, మనల్ని చేయడానికి కష్టపడినాడా? కదా, మన కోసమే ఎక్కువ కష్టపడినాడు కదా. మన కోసం ఆయన అంత కష్టపడి అంత ప్రేమిస్తుంటే మనం ఆయన ప్రేమించగలుగుతున్నామా? కాబట్టి మూడవ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏంటంటే జగత్తు పునాది వేయబడక ముன்பే ఆయన క్రీస్తు ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు? రండి, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది. కీర్తనలు 139వ అధ్యాయం 16వ వచనం చదవండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీయు మళ్ళీ చదవమ్మా. నా దినములన్నీయు నీ గ్రంథములో. అంటే అర్థమైంది తెలుసా? పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఒక అంకుల్ నాతో చెప్పినాడు ఏంటంటే, ఈ మాటకు అర్థం ఏంటంటే వినోద్, దేవుడు పలానా వ్యక్తి కడుపులో, మా అమ్మ పేరు రాజమ్మ, రాజేశ్వరమ్మ అని పిలిచేటోళ్ళు, దేవుడు నమ్ముకున్నాక రాజమ్మ అయింది. నేను పుట్టక ముందే దేవుడు నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడంట నన్ను చూస్తూ ఉన్నాడంట. ఫస్ట్ మంత్ బాగున్నాడా, బాగున్నాడు. సెకండ్ మంత్ ఆరోగ్యంగా ఉన్నాడా, ఆరోగ్యంగా ఉన్నాడు. థర్డ్ మంత్ కాళ్ళు చేతులు అవయవాలు గుండె పనికి వచ్చేస్తున్నాయి అని నెల నెల నిన్ను కడుపులో ఉన్నప్పుడు 9 నెలలకు నువ్వు బయటికి వచ్చేంత వరకు నీకంత ఎదుగుదల ఉందా లేదా అని దేవుడు గమనించినాడంట. గమనించి నీ దినములన్నీ సంపూర్ణంగా నీ తల్లి కడుపులో నిండిన తర్వాత నువ్వు బయటికి వచ్చేంత వరకు నీ మీద నిఘా పెట్టినాడంట. సో దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే నీ కోసం ప్రాణం ఇచ్చేంత ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం ఏమని ఆయన్ని ఆరాధించాలంటే, ప్రభువా, జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు నన్ను ఏర్పాటు చేసుకొని పిండమై ఉండగా నువ్వు నన్ను చూచినందుకు నీకు వందనాలు అని మనం ఆరాధించాలి. నాలుగోదిగా చివరిగా రండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. యెషయా 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషాలను బట్టి నలగొట్టబడిను. చాలు. నాలుగోదిగా చివరిగా ఆయన మన కోసం మొట్టమొదటిగా ఏం చేసినాడు? సజీవుడైన దేవుడుగా వచ్చినాడు. రెండోదిగా కన్యక గర్భంలో పవిత్రంగా జన్మించినాడు. మూడోదిగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు జగత్తు పునాది వేయబడక మునిపే. నాలుగోదిగా ఆయన మన కోసం ఏం చేసినాడంటే మరణించడానికి ఇష్టపడినాడు. భూమి మీదకి వచ్చింది ఆయన ఎందుకంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించాలని వచ్చినాడు. నిన్ను నన్ను రక్షించాలని, నీ కోసం నా కోసం ఆయన ఏం చేసినాడు తెలుసా? సిలువలో ప్రాణం పెట్టినాడు. ఆయన సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా ఏం జరిగిందంటే నీ పాపాలు నా పాపాలు చెల్లైపోయినాయి. సైతానుకు నీ పాపము, నీ మరణము, నువ్వు నరకానికి పోవడము ఇవే కావాలా. కానీ దేవుడు ఏం చేసినాడంటే నీ బదులు నా బదులు ఆయన నరకంలో సిలువలో బలియాగం అర్పించడం ద్వారా చెల్లు చేసేసినాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు నేను ఏమైపోయినాం అంటే సజీవులుగా అయిపోయినాం. ఆయన ఏం చేసి వచ్చినాడంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:4 ఉంటుంది, ఆయన సజీవుడిగా తిరిగి లేచినాడు. సాధారణంగా ఆయన చనిపోయి సిలువ వేయబడి ఉండింటే మనం ఇప్పుడు యేసు ప్రభు గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేకపో. కానీ ఆయన ఏం చేసినాడంటే ఆయన మరణించిన తర్వాత 3వ దినాన తిరిగి లేచినాడు. ఇదే అందరికంటే గొప్ప విషయం. చాలామంది మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, బాబాలు అంటారు, స్వామీజీలు అంటారు. వాళ్ళందరూ చనిపోయిన తర్వాత వాళ్ళ సమాధుల్లో వాళ్ళ ఎముకలు అట్లే ఉంటాయి. కానీ యేసు ప్రభు వారి సమాధి ఖాళీ ఉంది. కాబట్టి నాలుగోదిగా చివరిగా మనం ఆరాధించాల్సిన విషయం ఏంటంటే నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినందుకు నీకు వందనాలు అని చెప్పాలా. సో సమయం 1 అయింది, అందరం ఆరాధించుకుందాము. అంతకంటే ముందుగా అందరం లేచి నిలబడి ఒక పాట పాడుకొని 2 చరణాలు ప్రభువుని ఆరాధించడానికి మొదలు పెడతాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక.
దయచేసి గమనించండి. ఒక పల్లవి చరణం పాడుకుంటా. పాట సంఖ్య 136 పాట పాడుకుంటా. దయచేసి గమనించండి. పాట సంఖ్య 136. ఆయన పరిశుద్ధుడు, మానవుడు కొరకు ప్రాణం పెట్టాడు, రక్షణ అనే వస్త్రాన్ని నీకు నాకు ధరింపజేస్తా వచ్చినాడు. ఎందుకంటే ఈ రోజున వాక్యంలో చెప్పినట్టుగా మన జీవితంలో అనేకమైన అద్భుతాలు చేస్తా వచ్చినాడు. దాని కొరకై దేవుని ఆరాధిద్దాం. దాని కొరకు ఒక పల్లవి చరణ పాడుకుంటా, మిగిలిన తర్వాత పాడుకుంటా. మీకు కొద్దిగా నిద్ర వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక కొంచెం ఆ రీతిగా సహకరించడం. పాట సంఖ్య 136, 134. కొనియాడి పాడి కీర్తించి వర్ణించేదనిను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించేదనిను నా ప్రభువా. పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, పరిశుద్ధుడవు, నీతిమంతుడవు. పపువాస్తము మార్చిన దేవా, పాపపు వస్త్రము మార్చిన దేవా, కాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి, కాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి. ధవలవర్ణుడా ధవలవర్ణుడా కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. దయచేసి కూర్చోనండి, ఆరాధన చేసుకుందాం. గత సంవత్సరంలో దేవునికి ఇంకా సరైనటువంటి ఆరాధన నీవు అర్పించకపోతే దేవుడు అయినప్పటికీ కూడా నీకు ఒక సంవత్సరం దయాకిరీటంగా ఇస్తా వచ్చినాడు. చెప్పబడిన వాక్యములో నీ భాగముతో నీవు దేవుని ఆరాధించమని ప్రభుని బట్టి మనం చేస్తూ వస్తున్నాం. రండి ఆరాధన చేద్దాం. ఒక అన్న ఒక అక్క స్పష్టంగా క్లుప్తంగా ఆ రీతిగా సహకరించండి, ఆరాధన చేద్దాం. రండి, త్వరపడండి. ఆరాధన మైక్ అందించండి. ఆదరించి కాపాడి నడిపించిందేవా నీకు వందనాలు. పాపులమైన మమ్మల్ని నాయన క్షమించి రక్షించి